రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండలంలో పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా మనమంతా వారిని గెలిపించుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపకులం మాదిగలకే టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరారని, టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ గెలుపుకు కోరుకోవాలని అన్నారు. నేను సంపత్ కుమార్, సెక్రటరీ ఏసీసీ మాజీ ఎమ్మెల్యేతో పాటు చార్కోట వెంకటేష్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు, కొరిదేల రాము గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగర్ కర్నూలు, అదేవిధంగా మండల అధ్యక్షుడు రాములన్న గారు, మా స్థానిక నాయకుడు అమృతరెడ్డి గారు, చాలామంది అందరికీ నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని, స్థానికంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలవాలని, ఈ పార్లమెంటు వాస్తవ్యుడు మనందరి ముద్దుబిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కనుక పెద్ద ఎత్తున మెజార్టీ ఇక్కడ రావాలి. రాష్ట్రం అంతా వారి నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గాలు గెలవాలని, వారి నాయకత్వానికి మొదటి శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజల నుంచి ఆమోదం లభించిందో అంతకంటే ఎక్కువగా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వారికి నైతిక ధైర్యం ఇవ్వాలి. అప్పుడే వారు మన కొరకు ఇంకా ఎక్కువగా పనిచేయగలుగుతారు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పొట్టెం పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పవిత్రమైనటువంటి పూజలు చేసి మా ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలబడాలి. కార్యకర్తలకు కూడా మంచి మనోధైర్యము, మంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. నేను సంపత్ కుమార్, సెక్రటరీ ఏసీసీ మాజీ ఎమ్మెల్యేతో పాటు చార్కోట వెంకటేష్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.